ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా! ఎప్పుడు ఒకటే లాంటి స్నాక్స్ కాకుండా మమ్మీ అయితే నా కోసం సొరకాయ సర్వపిండి అప్ప చేశారు. భలే నచ్చిందండి టేస్ట్ నాకు చాలా బావుంది. నాకు నచ్చిందంటే మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా? ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను కాబట్టి ఇంకా మనమైతే ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ అయితే ఇక్కడ మన స్పైసీనెస్‌కి తగ్గట్టుగా పచ్చిమిర్చి, ఒక 5, 6 వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బేషన్‌లో 2 కప్స్ బియ్యపిండికి 1 కప్ సొరకాయ తురుము, ఉల్లిగడ్డలు, 2, 3 గంటలు నానబెట్టుకున్న పచ్చినపప్పు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, కారం వీటన్నిటిని వేసుకొని మంచిగా వీడియోలో చూపిస్తున్నలాగా పిండినైతే కలుపుకోవాలి. ఇన్ కేస్ వాటర్ ఒకవేళ పడతాయంటే వాటర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మందంగా ఉన్న గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పెద్ద ముద్ద తీసుకొని మనం కలిపిన పిండిది అప్పలాగా స్ప్రెడ్ చేసుకొని హోల్స్ పెట్టుకోండి. అలా హోల్స్ పెట్టుకున్న దాంట్లో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకొని 2 సైడ్స్ కాల్చుకుంటే సొరకాయ సర్వపిండి అప్ప అయితే రెడీ అయిపోతుంది. డెఫినెట్గా మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. దీనికి కాంబినేషన్ వేడి వేడి టీ అను అప్ప తింటూ ఉంటే భలే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఈవినింగ్ అవ్వగానే ఏదో ఒక స్నాక్స్ తినాలనిపిస్తూ ఉంటుంది కదా! ఎప్పుడు ఒకటే లాంటి స్నాక్స్ కాకుండా మమ్మీ అయితే నా కోసం సొరకాయ సర్వపిండి అప్ప చేశారు. భలే నచ్చిందండి టేస్ట్ నాకు చాలా బావుంది. నాకు నచ్చిందంటే మీతో షేర్ చేసుకోకుండా ఉంటానా? ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను కాబట్టి